నమస్తే, నేను మాలతి. నాంపల్లిలో ఇటీవల లిఫ్ట్కు అపార్ట్మెంట్ గోడకు మధ్య చిక్కుకొని 6 ఏళ్ల బాలుడి దుర్మరణం. తాజాగా సిరిసిల్లలో కమాండెంట్ గంగారం లిఫ్ట్ ప్రమాదంలో మృతి. ఇలా తరచూ జరుగుతున్న విషాదాలు ఎలివేటర్ల నిర్వహణ లోపాలకు అద్దం పడుతున్నాయి. అపార్ట్మెంట్ల సంస్కృతి పెరుగుతున్న నేపథ్యంలో లిఫ్టుల ఏర్పాటు అవశ్యంగా మారినా నాణ్యతలేమి, నిర్వహణ లోపాలు ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఇస్తున్నాయి. ఎలివేటర్ల ఏర్పాటుకు సంబంధించిన చట్టాలేవి రాష్ట్రంలో లేకపోవడం పెద్ద లోపంగా పరిణమించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇంధన శాఖ ముసాయిదా చట్టం రూపొందించింది. కానీ శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదించకపోవడంతో చట్టం రూపం దాల్చలేదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ లిఫ్ట్ యాక్ట్ 2015 బిల్లు రూపొందించారు. అది చట్టంగా మారలేదు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, యూపీ, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో మాత్రం ప్రత్యేక చట్టాలున్నాయి. ఏపీలో మంగళవారమే ఈ చట్టాన్ని ఆమోదించారు. ఎలివేటర్లలో నాణ్యమైనవి 20%. తెలంగాణ ఎలివేటర్స్ అండ్ ఎస్కలేటర్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏటా సుమారు 10,000 వరకు ఎలివేటర్లను విక్రయిస్తున్నారు. వీటిల్లో 20% బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ ప్రమాణాల మేరకు నాణ్యమైనవి ఉంటున్నట్లు అంచనా వేస్తున్నారు. మిగిలినవి నైపుణ్యం లేని తయారీదారులు విక్రయిస్తున్నవే కావడం గమనార్హం. తయారీ సంస్థల దగ్గర 5-6 నెలలు పనిచేసిన కార్మికులే సొంతంగా ఎలివేటర్ల తయారీని ప్రారంభిస్తున్నారు. బిల్డర్ల వద్ద తక్కువ ధరలకు కాంట్రాక్టులు తీసుకొని ఎలివేటర్లను బిగిస్తున్నారు. మరోవైపు అపార్ట్మెంట్ సంఘాలు నెలవారీ నిర్వహణను పట్టించుకోకపోవడం వంటి కారణాలతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. లిఫ్ట్ ఏర్పాటు చేశాక విద్యుత్ శాఖ నిరభ్యంతర పత్రం జారీ చేయాల్సి ఉన్నా చట్టం లేకపోవడంతో ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక అపార్ట్మెంట్ సంఘాలు నెలవారీకి 2,000 వరకు నిర్వహణ వ్యయాన్ని విస్మరిస్తుండటం ప్రమాదాలకు కారణమవుతుందని టీఏఈఏ అధ్యక్షుడు నర్సింగ్రావు పేర్కొన్నారు. కొందరు లంచాలకు అలవాటు పడి లిఫ్టులకు ఎంత లోడు కరెంట్ కనెక్షన్ ఇస్తున్నారనేది కూడా తనిఖీ చేయడం లేదనే ఆరోపణలున్నాయి. ఇక ఎలివేటర్ ప్రమాదాలకు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. చిన్న అపార్ట్మెంట్లలో లిఫ్టుల వ్యయం తగ్గించుకోవడానికి నాణ్యత లేని వాటిని బిల్డర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్బీసీ నిబంధనలను పాటించడం లేదు. ప్రతి లిఫ్ట్ ఏర్పాటుకు BIS నిబంధనలు తప్పక పాటించాలని ఎన్బీసీ చెబుతోంది. BIS నిబంధన 7175 ప్రకారం ప్రతి లిఫ్టును నిర్మించే సమయంలో దానిలో ఎందరు ప్రయాణించగలరు, ఎంత బరువు మోస్తుందనే ప్రమాణాల మేరకు కరెంటు సరఫరా, సామాగ్రి వినియోగంలో నిబంధనలు పాటించడం లేదు. తలుపులు పూర్తిగా మూసి ఉండే లిఫ్టులు ఉన్న చోట కరెంటు సరఫరా నిలిచిపోయి లేదా సాంకేతిక సమస్యలతో అది మధ్యలో ఆగిపోతే అందులో చిక్కుకున్న వారికి ఊపిరి ఆడక అల్లాడుతున్నారు. లిఫ్టులో చిక్కుకుంటే ఎమర్జెన్సీ ఫోన్ చేయడానికి చాలా అపార్ట్మెంట్లలో ఏర్పాట్లు లేవు. సాధారణంగా 20 ఏళ్లకు మించిన ఎలివేటర్ల స్థానంలో అవసరమైతే కొత్తవి బిగించాలి. పాత వాటిల్లో అధునాతన భద్రత ప్రమాణాలు లేకుండా కొనసాగిస్తున్నారు. సాంకేతిక నిపుణులతో తరచూ ఎలివేటర్లలో భద్రతా ఆడిట్లు ఏర్పాటు చేయాలి. ఇక అవసరానికి తగ్గినట్లుగా లిఫ్ట్ సామాగ్రిని మార్చాలి. ఎలివేటర్ల నిర్వహణపై ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలి. కానీ అలాంటి ఆడిట్లు చాలా చోట్ల జరగడం లేదు. తయారీదారుల పాత్ర ఏమిటంటే BIS ప్రమాణాలకు అనుగుణంగా ఆటోమేటిక్ డోర్ సెన్సార్లు, ఓవర్లోడ్ రక్షణ, అగ్ని నిరోధక పదార్థాలు, అత్యవసర బ్రేకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ఎలివేటర్ క్యాబిన్లు, షాఫ్ట్లను నిర్మించడానికి మన్నికైన అగ్ని నిరోధక సామాగ్రిని వినియోగించాలి. BIS ప్రమాణాల ప్రకారం కఠిన పరీక్షలు నిర్వహించి ధృవపత్రాలను పొందాలి. భవన యజమానులం చేయాలంటే BIS ప్రమాణాలకు అనుగుణంగా సర్టిఫైడ్ నిపుణులతోనే ఎలివేటర్లను ఇన్స్టాల్ చేయించుకోవాలి. నిర్వహణ సరిగానే ఉందా అని నిర్ధారించుకునేందుకు నిపుణులతో వార్షిక నిర్వహణ చేయించాలి. లిఫ్ట్ గరిష్ట లోడు సామర్థ్యాన్ని మించకుండా ప్రయాణికులు జాగ్రత్త పడాలి. పిల్లలు లిఫ్టులోకి ఒంటరిగా వెళ్లకుండా చూసుకోవాలి.